బాగానే ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు విదేశాలకు వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. విదేశాలకు వెళ్లడానికి సుమారు 8 లక్షల రూపాయలు బబితా సాయికి ఇచ్చింది. అమ్మాయికి వీసా వచ్చింది. అమ్మాయికి వీసా రాలేదు. కొద్ది రోజులు ఫోన్లో కాంటాక్ట్లో ఉన్న అబ్బాయి తర్వాత మోసం చేసేశాడు. అబ్బాయి ఇంటి వద్దకు వెళ్తే తెలియదు పొమ్మన్నారు. న్యాయ సహాయం చేయాల్సిన పోలీసులు కూడా సహకరించకపోవడంతో నిరాశకు చెంది బబిత అబ్బాయి ఇంటి ముందు పోరాటానికి దిగింది. వాడుకుని ఎప్పుడో వదిలేసి ఉంటాం. అట్లా అది నేను చెప్పిన మీ పైసలు వద్దు ఏమొద్దు, మీ అబ్బాయి మేము పెళ్లి చేసుకొని బయట ఉంటామని చెప్పినా కూడా వాళ్ళు ఇంటలేరు. ఏమనంటే మా అబ్బాయికి ఇష్టం లేదు అంటున్నారు. అబ్బాయికి ఇష్టం ఉంది, వీళ్ళే కానిస్తలేరు. లాస్ట్ May 27 రోజు మాట్లాడాను. తర్వాత 2-3 డేస్ తర్వాత ఒకసారి కాల్ చేస్తే నేను బిజీ ఉన్నా, తర్వాత కాల్ చేస్తే సండే రోజు అన్నాడు. అంతే, అప్పటి నుండి ఒక్క మాట లేదు. నెంబర్ మొత్తం చేంజ్ చేసినాడు. నేను ఈమెయిల్ మాత్రం చేంజ్ చేయలేదు. నేను ఈమెయిల్కి మెసేజ్ చేస్తే ఆ మెయిల్స్ మరి వీళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర ఉందో నాకు తెలియదు. మెయిల్స్ అన్ని వీళ్ళే చూసినా సరే నేను పెడితే నువ్వు మా అబ్బాయికి మెసేజ్ ఎందుకు చేస్తున్నావు అని నన్నే రివర్స్ క్వశ్చన్ చేసినారు. ఎందుకు చేయను నేను? నన్ను పెళ్లి చేసుకున్నాడు, నా హస్బెండ్కి నేను కాకపోతే ఎవరు చేశారు మెసేజ్? నేను కాకపోతే ఎవరు అడుగుతారు? అసలు ఏమైంది?